అమ్మా నాకు కడుపులో నొప్పిగా ఉంది, నేను స్కూల్ కి వెళ్ళాను. ఏంటి కడుపులో నొప్పి? ఏరా మళ్ళీ నాటకాలా? మూసుకొని స్కూల్ కి వెళ్ళు. హాయ్, వర్షం పడుతుంది, అయితే నేను ఇంకా స్కూల్ కి వెళ్ళను. ఏమే వెళ్ళి గొడుగు తీసుకురా. ఏమండి ఇంట్లో గొడుగు కనిపించట్లేదు. గొడుగు నేను దాచేస్తే మీకెలా దొరికిద్ది? ఏంటన్నా కవర్ తీసావు, కూరగాయలకి వెళ్తావా? ఈ కవరే నీకు గొడుగు, ఇది పెట్టుకొని స్కూల్ కి వెళ్ళాలా? గొడుగు ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. రే మా నాన్న చూడరా, గొడుగు లేదని చెప్పి కవర్ ఇచ్చాడు. మీ నాన్న పర్లేదురా, మా నాన్న అయితే ఈ సంచి ఇచ్చి పంపించాడు. ఇంత లేట్ గా వచ్చావు? ఇవాళంతా బయట నుంచో. ఈ ఒక్కసారికి ఎలా చేయండి మ్యామ్. మూసుకొని నుంచో. ఏంట్రా నీ నోట్స్ అంతా ఖాళీగా ఉంది? మీరేగా నోట్స్ ని నీట్ గా ఉంచుకోమన్నారు, అందుకే ఏం రాయలేదు. క్లాస్ అంతా నువ్వు హ్యాండ్ రైస్ చేసి నుంచునే ఉండు. మ్యామ్ బెంచ్ మీద నుంచో. క్లాస్ లో లీస్ట్ మార్క్స్ నీకేరా. అంత ఇబ్బందిగా ఉంటే ఎక్కువ మార్కులు వేయండి మ్యామ్. ఏం మాట్లాడుతున్నారా? వచ్చి గోడ కూర్చోయి. సరిగ్గా మళ్ళీ అల్లరి చేస్తున్నావా? వచ్చి అమ్మాయిల పక్కన కూర్చో. అమ్మాయి పక్కన నేను కూర్చోను, కావాలంటే కింద కూర్చుంటా. చెప్పింది చెయ్. సరిగ్గా కూర్చో. షల్ ఐ గెట్ ఇన్ మ్యామ్? ఏంట్రా గుండు చేపించావు? రే మా అమ్మకి బుల్డీ కొట్టి నేను 200 తీసుకొస్తా, సాయంత్రం సినిమాకి వెళ్దాం. అమ్మా 200 ఇవ్వా, హెయిర్ కట్ చేపించాలి. ఏంటి 200? ఎక్కడైనా అంతే తీసుకుంటారమ్మా. మీ నాన్న చింతన చేపిద్దాంలే. అంత టైం లేదు, హెయిర్ కట్ చేపించకపోతే క్లాస్ లో ఎలా ఉండదు. తప్పదా? తప్పదు. డబ్బులు లేవు గానీ వేరే ఆప్షన్ ఉంది. ఏంటది? ఇది రైనీ సీజన్ కదా, హెయిర్ తడవకుండా గుండు చేపించుకున్నా. రోడ్డు మీద ఆన్సర్ ఎవరు చెప్తారు? రే నువ్వు చెప్పరా. సార్ నేనా? నువ్వు కాదరా, నీ వెనకాలోడు. నాకు తెలియదు సార్. తినడం తెలుసా? యాదవా. రే నువ్వు చెప్పు. ఏంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? చెప్పరా. 2 3 జార్ ఎంత? ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే పెద్ద ఆన్సర్ అయి ఉండిద్ది. 23 సార్. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? 2 3 జార్ 6. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. మీ బెప్ప మొహాలు చూస్తేనే అర్థమవుతుంది ఎవరికి ఆన్సర్ తెలియదని. 2 4 జార్ 9. సార్ ఆన్సర్ తప్పు సార్. 2 4 జార్ 8 సార్. నాకు ఆన్సర్ తెలుసు, మీరు ఎలర్ట్ గా ఉన్నారా లేదని చెప్పి టెస్ట్ చేసా. ఎలర్ట్ గానే ఉన్నారు. గుడ్ గుడ్. కడుపుకి అన్నం తింటున్నావా లేదా గడ్డి తింటున్నావా? ఏం కూసావరా? హోల్ క్లాస్ లో మీరిద్దరే ఫెయిల్ అయ్యారు. ఆ పేపర్ల మీద మీ పేరెంట్స్ తో సైన్ చేపించి రేపు తీసుకురండి, లేదంటే నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ మీద కొంచెం సైన్ చేయవా? పాసా ఫెయిలా అంటే అది పాసా ఫెయిలా? ఫెయిల్ నాన్న. నా కొడగా. గుడ్ మార్నింగ్ సార్. ఆడికి ఏమైందిరా? నిన్న ఈడి మార్క్స్ చూసి వాళ్ళ నాన్న బాగా కోటింగ్ ఇచ్చాడంట, అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. సరే నువ్వు సైన్ పెట్టించావా? పెట్టించాను సార్. ఏది చూపి. సారీ వాళ్ళ బంధు అన్ని స్కూల్ కి హాలిడేస్ ఇచ్చారు, మనకి ఇవ్వలేదేంటి? బంధు లేదు ఏం లేదు, అందరు హోంవర్క్ చేశారా? ఇవాళ బంద్ అన్నారని హోంవర్క్ చేయలేదు సార్. మరి ఇవాళ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యారా? ఇవాళ బంద్ అన్నారని చెప్పి ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వలేదు సార్. ఏరా మధ్యాహ్నం లంచ్ బాక్స్ తెచ్చుకున్నావా? లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోలేదు సార్. ఏడవకు, నా టిఫిన్ బాక్స్ ఇస్తాలే. ఏదో ఒకటి చేయరా అన్నా. వాళ్ళు రాకముందే మనం చాప్టర్ కంప్లీట్ చేసేద్దాం. పిల్లలు క్లాస్ లో ఏం చేస్తున్నారు? పానీపూరి అమ్ముతున్నారు. అది కాదు, బంద్ అయినా స్కూల్ ఎందుకు పెట్టారు? అంటే అది ఇవాళ క్లాస్ లేదు, మీకు హాలిడే, ఇళ్ళకి వెళ్ళిపోండి. రే 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 ప్లీజ్ సబ్స్క్రైబ్. రేపు సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది, మీరందరూ ఏదో ఒకటి తయారు చేసుకుని తీసుకురండి. ఓకే సార్. ది నెక్స్ట్ డే. ఏమా ప్రియా, నువ్వేం తయారు చేసావు? నేను ఈ మంకీ కేక్ తయారు చేశాను సార్. బాగుంది. ఏరా అతుల్, నువ్వేం తయారు చేసావు? నేను ఈ గిటార్ తయారు చేశాను సార్. గుడ్. ఏరా బాడకో, నువ్వేం తయారు చేసావు? ఇదిగోండి సార్. ఏముందిరా అక్కడ? గాల్ సార్, నేనే తయారు చేశా. ఏమా ప్రియా, ఇండియాకి ఇండిపెండెన్స్ డే ఏ టైంలో వచ్చింది? ఏమో సార్, నాకు తెలీదు.
ఆగస్టు 14 రాత్రి 12 తర్వాత వచ్చింది, అందుకే ఆగస్టు 15 చేసుకుంటారు. ఆ మాత్రం తెలీదా? ఏమో సార్, నాకు తెలీదు. ఆ రోజు రాత్రి నేను 11 లోపే పడుకున్నా. రే జునిద్, ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15 ఎందుకు చేసుకుంటారు? ఎందుకంటే ఆ రోజే స్కూల్లో బూందీ లడ్డూలు ఇస్తారు కాబట్టి. రే అతుల్, ఇండిపెండెన్స్ రావడం వల్ల ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఇండియాలో ఉన్న అందరూ సంతోషంగా ఉన్నారు సార్, ఒక మా నాన్న తప్ప. ఏరా? ఎందుకంటే ఆ రోజు వైన్ షాపులు బంద్ చేస్తారు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావురా? అబ్బా, అందరికి ఇండిపెండెన్స్ వచ్చింది, నాకు తప్ప. సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇండిపెండెన్స్ డేకి ఎవరు మంచిగా డ్రెస్ వేసుకొస్తే వాళ్ళకి డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తా. ఓకే సార్. The next day. సార్. ఓ ప్రియా, డ్రెస్ బాగుంది, హెయిర్ కలర్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఆ డైరీ మిల్క్ చాక్లెట్ నాకే. షెలగెట్టిన్ సార్. సూట్ నీకు సూట్ కాకపోయినా బాగుంది. థ్యాంక్ యూ సార్. డైరీ మిల్క్ నాకే ఇస్తాడేమో. షెలగెట్టిన్ సార్. సార్ నా చాక్లెట్. సార్ అతుల్ ఇవాళ డల్ గా ఉన్నాడు సార్. రే అతుల్, ఎందుకురా ఇవాళ డల్ గా ఉన్నావు? ఏం లేదు సార్. రే చెప్పరా ఏమైందో. చెప్తే మీరు కొడతారు సార్. నేను ఎందుకు కొడతాను రా, ఏమైందో చెప్పు. ఏం లేదు సార్, వదిలేయండి. రే, క్లాసులో అందరికన్నా అల్లరి చేసేది నువ్వు, అలాంటిది నువ్వే డల్ గా ఉంటే క్లాస్ అంతా డల్ గా ఉండిద్దిరా. ఏమైందో చెప్పు. చెప్పాక మీరు కొట్టకూడదు మరి. కొట్టనులే, చెప్పరా. ప్రామిస్. నీ మీద ప్రామిస్. అది మీ అమ్మాయి ప్రియా. నేను చెప్పే లోపే లేపేశాడు. సారీ, అబ్బాయి నన్ను కొట్టాడు సార్. రే, ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి నన్ను నల్లోడా అంది సార్. ఏరా, ఇప్పుడు ఆ అమ్మాయిని కొట్టాక నువ్వు తెల్లగా అయిపోయావా? షల్ ఐ గెట్ ఇన్ సార్? ఏరా, నిన్న స్కూల్ కి ఎందుకు రాలా? నా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళా సార్. స్కూల్ కి రాకుండా అడ్డమైన అమ్మాయిలతో తిరుగుతావా? అడ్డమైన అమ్మాయి కాదు సార్, మీ అమ్మాయే. హోంవర్క్ ఇచ్చాక అందరు చేశారా? సార్ నేను హోంవర్క్ చేసా గానీ బుక్ ఇంట్లో మర్చిపోయాను సార్. పర్లేదులే అమ్మా, రేపు తీసుకురా. సార్ మేము కూడా హోంవర్క్ ఇంట్లో మర్చిపోయాం సార్. ఏరా, తినడం మర్చిపోయారా? సార్ ఇవాళ న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తా అన్నారుగా. టెక్స్ట్ బుక్ ఇంట్లో మర్చిపోయాను, రేపటి నుంచి స్టార్ట్ చేస్తా. అరే వద్దురా రే, రే వద్దురా రే, రే రే వద్దురా రే. తినడం మర్చిపోయావా? స్వామి, ఇవాళ నేను ప్రియాకి ప్రపోజ్ చేస్తున్నా. నేను ప్రపోజ్ చేసిన వెంటనే తను ఎస్ అంటే చాలు. సరే స్వామి, నేను ఇవాళ ఇంగ్లీష్ మేడం కి ప్రపోజ్ చేస్తా. మేడం ఎస్ చెప్పకపోయినా పర్లా, ఒక్కసారి నన్ను టచ్ చేస్తే చాలు. ఒక్కసారి కాదు, 2 సార్లు టచ్ చేసిద్ది. చిప్పో స్వామి. ప్రియా, ఐ లవ్ యూ. ఏమ్మా, నిన్ను హెరాస్ చేస్తున్నాడా? yes. నేను ప్రపోజ్ చేసిన వెంటనే తను ఎస్ అంటే చాలు. మ్యామ్, ఐ లవ్ యూ. ఒక్కసారి కాదు, 2 సార్లు టచ్ చేసిద్ది.